దేశవ్యాప్తంగా జెండా రెపరెపలాడుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం కోసం యావత్ దేశం ముస్తాబైంది. ఢిల్లీ రాజ్పథ్ వద్ద మరికొన్ని గంటల్లో రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభమవుతుంది. ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర వ్యవస్థ ఏర్పడి నేటికి 70 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్ నుండి రాజసం ఉట్టిపడేలాగా సైనికుల కవాతు మధ్య రాజ్పథ్ చేరుకొని సైనికుల గౌరవ స్వీకరించనున్నారు రాష్ట్రపతి. जो बोले सो निहाल, सत श्री अकाल, जय दुर्गे, हर हर महादेव. Greater in nation's growth. पूर्व सैनिकों की झांकी 2019 ये अपने योगदान के द्वारा विभिन्न क्षेत्रों में अपनी पहचान बनाई. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలోనే తయారైన రక్షణ పరికరాలు ఇలా ఎన్నో మరెన్నో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనువిందు చేయబోతున్నాయి. భారత రక్షణ సంపత్తిని ప్రపంచానికి చూపేలా ఈసారి మిలిటరీ బలగాలు పరేడ్ నిర్వహించబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా దళాలు రిపబ్లిక్ డే పరేడ్ లో కనిపించబోతున్నాయి. ఈసారి గణతంత్ర వేడుకల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. పూర్తిగా మహిళలే ఉన్న పారామిలిటరీ దళం ఈసారి పరేడ్ చేయబోతుంది. దేశ రక్షణ రంగంలోనే పురాతనమైనదిగా చెప్పుకునే అస్సాం రైఫిల్ కు చెందిన మహిళలు ఇందులో పాల్గొంటున్నారు. మేజర్ ఖుష్బూ కన్వార్ దీనికి నేతృత్వం వహిస్తారు. మహిళా శక్తిని చాటే మరో ప్రదర్శన ఉంది. 23 ఏళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటుంది. ఈ దళానికి నాయకత్వం వహిస్తున్నారు మహిళా మిలిటరీ అధికారి లెఫ్టినెంట్ భావన కస్తూరి. కమర్బంద్, మోహరి, ఝాలర్ और గోటా ప్రతి ఏటా గణతంత్ర వేడుకల్లో మోటార్ సైకిల్ విన్యాసాలు ఒళ్లు గగురుపరుస్తాయి. ఈసారి కూడా డేర్ డెవిల్ మోటార్ వెహికల్స్ టీం ప్రదర్శనకు రెడీ అయింది. అయితే ఈసారి ఈ టీంకు నాయకత్వం వహించేది మాత్రం మహిళా అధికారి కెప్టెన్ సికా సురభి. మిలిటరీ అమ్ముల పొదిలోకి బొఫారస్ గనులను చేర్చిన తర్వాత తొలిసారిగా అత్యాధునిక పెద్ద తరహా గన్స్ ను ప్రదర్శించబోతున్నారు. అమెరికా నుండి కొనుగోలు చేసిన అల్ట్రా లైట్ మోడర్న్ గన్ M777A2ను తొలిసారిగా ప్రదర్శిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా L&T సంస్థ రూపొందించిన K9 వజ్రా గన్స్ ను కూడా ప్రదర్శించబోతున్నారు. అత్యాధునిక ఆయుధాలు, మిలిటరీ బలగాలు, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే క్షిపణులతో ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్ ప్రత్యేకతను చాటుకోనుంది. ఎప్పుడూ లేని విధంగా మొత్తం మహిళలతో కూడిన పారామిలిటరీ బృందం కూడా పెరేడ్లో పాల్గొంటోంది. మరోవైపు వేడుకలకు ముందు రోజే ఉగ్ర కుట్రను భగ్నం కావడంతో ఢిల్లీలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూక భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఢిల్లీలో భారీ పేలులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కుట్రను ఢిల్లీ పోలీసులు ముందుగానే భగ్నం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులను అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్గా గుర్తించారు. వీరిద్దరూ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని చెబుతున్నారు. ఇంటింటికి గ్యాస్ సరఫరా చేసే పైప్ లైన్ను పేల్చేయారని వీరు కుట్ర చేరినట్లు చెబుతున్నారు. కుట్ర బయట పడకపోయి ఉంటే దీనివల్ల భారీ నష్టం జరిగేది. తాజా పరిణామాలతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రాజధాని ఢిల్లీలో అణువణువును జల్లెడ పడుతున్నాయి. పెరేడ్ సాగే రాజ్పథ్లో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.